వెల్కమ్ టు JLTV 7 న్యూస్. జీహెచ్ఎంసీ ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా డ్రైవర్ కార్మికుల జీతాలతో కొంతమంది మున్సిపల్ అధికారులు చెలగాటమాడుతున్నారు. కార్మికుల పొట్ట కొడుతున్నారు. పెత్తనం చలాయించడమే కాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదో ఒక చోట కార్మికులపై ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటిని నిర్మూలించడంలో మున్సిపల్ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా డ్రైవర్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎత్తిరి గోపి నాయకత్వంలో యూనియన్ నేతలు కార్మికుల సమస్యలపై పోరాడుతున్నారు. శేర్లింగంపల్లి మున్సిపల్ పరిధిలోని జైన్ క్లార్, టెన్ క్రీక్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపం, కాజాగూడ పరిసర ప్రాంతాల్లో చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా డ్రైవర్ కార్మికులకు న్యాయపరంగా చెల్లించాల్సిన డబ్బులు అందడం లేదని చైర్మన్ ఎత్తరి గోపి ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో 1700 ఇండ్లు ఉన్నాయని, చెత్త సేకరణ చేసే ఒక్కొక్క ఆటోకు 2 కార్మికులు, అలాగే ఆటో మెయింటెనెన్స్తో పాటు డీజిల్ ఖర్చుకు గాను 20,000 ఖర్చు అవుతుందని గోపి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆయా ప్రాంతాల్లో ఉన్న 3 ఆటోలకు గాను 60,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు 3 ఆటోలకు కేవలం 20,000 మాత్రమే ఇచ్చి కార్మికుల పొట్ట కొడుతున్నారని గోపి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఫ్లాటు వారు ఫ్లాటుకు 100 రూపాయల చొప్పున ఇవ్వాలని, ఈ మేరకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఎత్తరి గోపి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే దయచేసి మా కార్మికుల పొట్ట కొట్టొద్దని, కార్మికులకు తగిన న్యాయం చేయాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. నమస్కారం. ఈరోజు నానక్రామ్ గూడలో కార్మికుడు జీతం విషయంలో ఇక్కడ 2 రోజుల నుంచి చెక్కాపడం జరిగింది. దానికి శేర్లింగంపల్లి ఏఎంహెచ్ఓ అయిన శ్రీకాంత్ రెడ్డి గారు రామ్కి బండ్లు పంపించేసి చెక్క తీయడం జరిగింది. రేపు గ్రేటర్లో ఉండే ముఖ్యమైన కార్మికులందరూ కూడా, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్మికులు వెంబట ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. రేపు మీ అందరి సమక్షంలో భారీ పెద్ద మొత్తంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చుకుంటా కార్మికులు పొట్టగొట్టి మేనేజ్మెంట్ వారిని నిలదీసేది ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు 10-11 గంటల వరకు ఇక్కడికి రావాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ లొకేషన్ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు మనం పాటుపడడం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా నేను రేపు పిలుపునివ్వడం జరుగుతుంది. రేపు కంపల్సరీగా ఈరోజు హాలిడే ఉండడం వల్ల కొంతమంది కార్మికులు కూడా బిజీలో ఉన్నారు. రేపు కంపల్సరీ అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ ఇద్దరు కోరుకుంటున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ నానక్రామ్ గూడల 3 కార్మికులు ఇక్కడ జేస్ కాంట్రాక్ట్ క్లీనింగ్ ఇక్కడ అపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ అపార్ట్మెంట్స్ వారు ప్రతి ఇంటికి 10 రూపాయల లెక్కన కార్మికులకు 1700 ఇళ్లకు 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని బానిస బతుకులాగా పని చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఒక్కొక్కరికి నెలకు వచ్చి 10-12,000 రూపాయలు డీజిల్ అవుతుంది. అయినా కూడా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకుంటూ ఇక్కడ పని చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మేనేజ్మెంట్ వారు ఈ చెత్తకు కేటాయించిన డబ్బులని వాళ్ళు వేరే తీరుగా వాళ్ళు వాడుకుంటూ చెత్త కార్మికులు డబ్బులు ఇవ్వకుండా సతాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజుల నుంచి కొద్దిగా డబ్బులు పెంచామని గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఇవ్వమని కోరడం జరిగింది. దానికి వారు మేము మున్సిపల్ బండ్లు పెట్టుకొని ఫ్రీగానే సరే ఎత్తించుకుంటాము, మీకు ఇచ్చేది లేదు, మీకు 20,000 ఇస్తాం, దాన్ని పనిచేసి చేయండి లేకుండా లేదనే విధంగా నియంత పాలనలాగా దౌర్జన్యం చేస్తూ వచ్చిన లీడర్లను కూడా బయటికి నెట్టేయడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఎక్కడైనా సరే గ్రేటర్ హైదరాబాద్లో 2016లోనే ఇంటికి 50 రూపాయల లెక్క తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దాని ఇక్కడ నానక్రామ్ గూడలో నియంత పాలనలాగా ఇక్కడ సొసైటీ వారు ఇంటికి 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చుకుంటా వీళ్ళని గుడ్డు సాకెట్ చేయించుకుంటా రోజుకు 3 రూపాయలు 4 రూపాయలు ఎక్కించడము ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మీద ఇంతకుముందు ఒక 6 నెలల శేర్లింగంపల్లి కమిషనర్ గారికి మరియు ఏఎంహెచ్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు వాళ్ళు ఏ విధంగా స్పందించలేదు. మళ్ళీ ఈరోజు ఈ సమస్య జరుగుతుంది, డబ్బులు ఇస్తలేరనేసి బండి ఆపితే ఏఎంహెచ్ఓ గారు బండి పంపించేసి అలా లారీలు పెట్టి తీయడము, ఈ కార్మికులు పుట్టగొట్టే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి కార్మికుడికి న్యాయమైన వారు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉండే కార్మికులందరూ కూడా వచ్చే విధంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది.